నిన్న హైదరాబాద్లో ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. దీని పేరు ఉత్తర దక్షిణాలు. ఇంగ్లీష్లో ఆర్ఎస్ నీలకంఠం రాసిన సౌత్ వర్సెస్ నార్త్ అనే పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. దీన్ని అక్కిరాజు భట్టిప్రోలు గారు తెలుగులో అనువదిస్తే అన్వీక్షికి వారు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం చాలా అంశాలు చర్చిస్తుంది. కానీ ఒక ఏకవాక్యంలో చెప్పాలంటే భారతదేశం యొక్క అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉందా అనే ప్రశ్నని ఈ పుస్తకం లేవనెత్తుతుంది. ఇందులో రచయిత ఇంకొక ప్రశ్నతో మొదలు పెడతాడు. అదేంటంటే ఈ దేశంలో అంతరాలు అనేవి ధనికులు పేదల మధ్యనే లేవు, రాష్ట్రాల మధ్య కూడా ఈ అగాధం ఉందనే విషయాన్ని చాలా పెద్ద ఎత్తున ఇందులో ఎత్తి చూపిన అంశం. చాలా డాటా దీంట్లో ఉంటుంది, చాలా అంశాలకు సంబంధించిన పోలికలు ఉంటాయి, చాలా వివరణలు ఉంటాయి. అలాగని ఈ పుస్తకాన్ని చూడగానే ఇదేదో డాటా బేస్డ్, నిజంగా డాటా బేస్డే, అట్లని ఇందులో మొత్తం అంకెలే ఉంటాయి అనుకుంటే కూడా పొరపాటు. చాలా విషయాలను మనని ఆలోచింపజేసే అంశాలు కూడా మనకు కనపడతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో విద్య, వైద్యం, అట్లాగే ఆదాయం, ఐటీ, పరిశ్రమలు, మహిళల స్వయం వృద్ధి ఇవన్నీ కూడా గణనీయంగా ముందుకు వెళ్ళాయి. అదే సమయంలో ఉత్తరాదిలో ఉన్న కొన్ని రాష్ట్రాలు, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలని ఎందుకు అంటున్నామంటే అట్లా ఉత్తరాదిలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా ఒక ఘాటిన గట్టి నార్త్ వర్సెస్ సౌత్ అని మాట్లాడటానికి వీలు లేదు ఈ పుస్తకంలో అంశాలను చూస్తే. అందుకనే కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా రాజకీయంగా బలంగా తయారవుతున్న రాష్ట్రాల్లో అక్కడ ఏ రకంగా చూసినా అభివృద్ధి సూచికలు అనేవి దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడి ఉన్నాయి. కానీ రాజకీయంగా జనాభా ప్రాతిపదికన మాత్రమే చూసుకొని కనుక ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, మీకు తెలుసు కదా, నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే కేవలం జనాభా ఆధారంగా జరుగుతూ పోతే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ ఆ 5-6 పెద్ద రాష్ట్రాల్లోనే నియోజకవర్గాల సంఖ్య పెరిగి దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాల యొక్క బలం ఆ ప్రాంతాలకే ఉండి ఈ దేశ ప్రధాని ఎన్నుకునే విషయంలో ఆ ఉత్తరాది రాష్ట్రాలే మళ్ళీ బలమైన ముద్ర చూపిస్తే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రమేయం కూడా ఏది కూడా ఈ భారతదేశ రాజకీయాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈ 2 విషయాల్ని కంపేర్ చేస్తూ అన్ని రంగాల్లో విద్య, వైద్యం, అట్లాగే పరిశ్రమలు, ఆదాయం, ఉద్యోగాల కల్పన, అట్లాగే మనము పిల్లలు పుట్టకుండా నియంత్రించాలని కేంద్రం ఇచ్చిన పథకాలు అమలు చేయటంలో వీటన్నిటిలో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు పోయాయి, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కడుతున్న పన్నులకి వస్తున్న ఆదాయానికి ఎంత మేరకు తేడాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా ఈ పుస్తకం సవివరంగా మాట్లాడుతుంది. తప్పకుండా వీలైన వారు కొన్ని చదవండి. Thank you friends. Thank you watching this video.